స్నేహితురాలు, ఆత్మాపుత్ర ఆత్మాపుత్ర సఖా భార్య కృష్ణం దుహితా అఖిల కుమార్తెని సంకటము అంటారట. అందువల్ల ముందుగానే నా సంకటాన్ని వదిలించుకో, నన్ను ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ఏర్పాటు చెయ్యి. ఈ రకంగా ఆమె చెప్పింది. ఈ చెప్పినప్పటికీ కూడా నువ్వు నా మాట వినకపోతే నేను చాలా బాధపడతాను అన్నది. మా కోసం, ధర్మం కోసం, రాబోయే తరం కోసం నిన్ను రక్షించుకోవాలి, నువ్వు రక్షించుకోవాలి. ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది. నువ్వు మరణించినట్లయితే మేము రోడ్డు మీద కుక్కల్లాగా వెళ్ళి అన్నం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నువ్వు చూడు. నువ్వు రోగరహితంగా ఉండు, బంధువులతో పాటు ఆపద నుంచి బయటపడితే హాయిగా నేను అమృత లోకంలో సుఖంగా నివసిస్తాను. ఇటువంటి దానము నేను చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారు. అయినా నువ్వు తర్పణాలు చేస్తుంటావు కదా అని అంటోంది. అంటే బ్రాహ్మణ తర్పణాలు చేయాలి, చేస్తున్నాడు ఆయన. నువ్వు అంటే ఆ అమ్మాయి కూడా గమనించింది, మా నాన్న పితృదేవతలు తర్పణం చేస్తాడు రోజు అని. ఇవాళ మన పిల్లలు చెప్తారా, మా నాన్న తన తర్పణాలు చేస్తున్నాడని. మా నాన్న తద్దినమే పెట్టండి అంటారు. తద్దినం అంటే ఏమిటండి అంటారు. తర్పణం ఏమిటో తెలిసినా మన పిల్లలకి ఇవాళ. ఆడపిల్ల చెప్తోంది, నాయన నువ్వు పితృదేవత ఎలా తర్పణం చేస్తున్నావు కదా, వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తున్నారు, వాళ్ళు మన కుటుంబానికి క్షేమం కలిగిస్తారని ఆ పిల్లకి తెలిసింది. ఇవాళ మనలో ఎంతమంది తెలుసు, నేను నా క్షేమం కోసం, నా పితృదేవతల అనుగ్రహం కోసం పితృతర్పణం నిత్యము చెయ్యాలి, పితృశ్రాద్ధం చెయ్యాలి అని ఎవరు ఎంతమంది తెలుసు. ఈ రకంగా ఆమె చెప్పింది. అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అప్పుడు ఆ పిల్లడు లేచాడు, చిన్నపిల్లడు. వాడు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నాన్న ఎందుకు ఏడుస్తావు, అక్క నువ్వెందుకే బాధపడతావు, మీరెవరూ బాధపడచండి అలాగా అని ఒక్క దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఊరుకో, నాన్న ఊరుకో, అక్క ఊరుకో అని ముగ్గురిని ఊరుకోబెట్టాడు. అప్పుడు వాడు గడ్డిపరక పట్టుకున్నాడు. గడ్డిపరక పట్టుకొని, ఇగో ఈ గడ్డిపరక ఉంది కదా, దీనితోటి ఆ మనుషుని తినే రాక్షసుడు ఉన్నాడే వాణ్ణి నేను చంపేస్తాను అన్నాడు. ఎప్పుడైతే వాడు అలా అన్నాడో, చిన్నపిల్లడు తెలియదు పాపం అన్నాడు. అలా అన్నతో ఒకసారి వాతావరణం మారింది. ఎంత దుఃఖంలో ఉన్నా ఒకసారి నవ్వారు. నువ్వేమిట్రా గడ్డిపరతో రాక్షసుని చంపేస్తావా అని మురిసిపోయారు. వాడి మాటలకి, ముద్దు మాటలకి మురిసిపోయి కొంచెము నవ్వుకుంటున్నారు. చూడండి కుంతి ఎంత తెలివైందో. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైతే కొంచెం వాళ్ళు ఈ కుర్రవాడు అన్న మాటలకి నవ్వుకుంటున్నారో, దుఃఖాన్ని మర్చిపోతూ, ఆ సమయంలో కుంతి వెళ్ళింది అక్కడికి. వెళ్ళి, అసలు మీకు దుఃఖం ఎందుకు వచ్చింది, ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పండి. ఈ దుఃఖాన్ని తొలగించడం కనుక సాధ్యమైనట్లయితే ఆ ప్రయత్నం నేను చేస్తాను అని మాట ఇచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు అన్నాడు, అమ్మా నువ్వు చాలా గొప్ప మాట అన్నావు, కానీ మా దుఃఖం ఏదైతే ఉందో ఈ దుఃఖాన్ని మనుష్య మాత్రులు ఎవరు కూడా పోగొట్టలేరమ్మా. ఇక్కడ దగ్గరలోనే బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా భయంకరుడు, మానవుల యొక్క మాంసాన్ని తింటాడు. వాడు యమునా తీరంలో గుహలో ఉంటుంటాడు. వాడు ఈ దేశానికి, నగరానికి వాడే రాజు అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా దుర్బుద్ధి ఉన్నటువంటి వాడు. వాడు మనుషుల భక్షణం చేస్తాడు. ఇక వాడి నుంచి ప్రజల్ని రక్షించేటువంటి రాజుని ఇంతవరకు ఈ దేశం పొందలేకపోయింది. మొన్న రాజు అసమర్థుడు. అంటే ఇవాళ తీవ్రవాదుల్ని, ఆతంకవాదుల్ని అదుపు చేయలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, ప్రభుత్వాల అసమర్థత. అదే విషయం చెప్తున్నాడు ఈ బ్రాహ్మణుడు ఇక్కడ. ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాక్షసుని అదుపు చేసేటువంటి రాజు మాకు లేడు. ఉన్న రాజు ఈ రాక్షసుని అదుపు చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. మాకు కేవలము ఆ రాక్షసుడితోటే భయం అమ్మా, ఇంకెవరితోటి భయం లేదు. అక్కడికి ఒక వేతనం ఇవ్వాలి ఒప్పందమైంది. ఏమిటి ఆ వేతనం? ఒక బండిడి భోజనం, 2 దున్నపోతులు ఈ ఎడ్డబండిలో పెట్టుకుని వెళ్ళాలి. ఆ బండిని తోసుకొని వెళ్ళేట్టు ఇవన్నీ తీసుకొని ఒక పురుషుడు వెళ్ళాలి.
ప్రతి గృహస్థు కూడా ఈ ఆహారాన్ని సమర్పించాలి వంతుల వారీగా. చాలా సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంటుంది ఇది. అది ఇవాళ వచ్చింది. దీని నుంచి విడిపించడానికి కొంతమంది పురుషులు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళని పూర్తిగా వాళ్ళ పరివారాలతో సహాయంగా వీడు నాశనం చేసేసాడు. ఇక్కడ ఈ దేశానికి రాజు అనేటువంటి వాడు ఉన్నాడు. అతడు దగ్గరలోనే నివసిస్తున్నాడు, కానీ అతడు మందబుద్ధి. ఒక ఉపాయం ఆలోచించడు, ఒక నీతిని ఆలోచించడు, ప్రయత్నం ఏమి చేయటం లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే ఈ భక్తుడి యొక్క పీడ నుంచి ఈ ప్రజలందరూ కూడా శాశ్వతంగా ఎప్పుడో ముక్తి కలిగి ఉండేది. ఎందువల్లంటే మేము ఇటువంటి దూరవస్థలు పొందేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఎందువల్ల మేము ఒక చెడ్డ రాజుని ఆశ్రయించాం. తన మీదే చెప్పుకున్నాడు, మంచి రాజుని ఆశ్రయిస్తే క్షేమం కలుగుతుంది. ఒక దుర్మార్గుడు ఏమి పట్టించుకున్నటువంటి రాజుని ఆశ్రయిస్తే క్షేమం ఉండదు. ఇవాళ మన ప్రజలకు క్షేమం లేదు, స్త్రీలకు క్షేమం లేదు, ఎక్కడా క్షేమం లేదు. ఎందువల్ల మంచి రాజుని మనం ఎంచుకోవటం లేదు, మంచి నాయకుల్ని మనం ఎన్నుకోవటం లేదు. ఎవరైతే మనకి భద్రత కల్పిస్తాడో వాటి నాయకుడిని ఎన్నుకోం మనం. ఎవడు డబ్బులు ఇస్తాడో, ఎవడు అన్యాయాలు చేస్తాడో వాడిని గెలిపిస్తాం ఎన్నికల్లో. ఇది భారతంలో ఆ మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు చెప్పిన మాట ఇవాళ మనం చేస్తున్నాం. ఈ బ్రాహ్మణుని ఎవరు ఆదేశిస్తారమ్మా? ఇక ఈ బ్రాహ్మణులు కూడా ఎక్కడ నివసించాలో అక్కడే నివసిస్తూ ఉంటారు. ముందుగా ఏమి చేయాలి? రాజానం ప్రథమం విందేత్. మొట్టమొదటి ఏమి చేయాలట క్రమం చెప్తున్నాడు. బ్రాహ్మణులు ఏం చేయాలి? రాజానం ప్రథమం విందేత్. మొట్టమొదటి మంచి రాజును పొందాలట, అంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. తతో భార్యాం తతో ధనం. ఆ తర్వాత మంచి అనుకూలమైనటువంటి భార్యని పొందాలట. ఆ తర్వాత ధనాన్ని సంపాదించాలి. ముందు మంచి రాజుని, తర్వాత భార్యని, తర్వాత ధనాన్ని సంపాదించాలి. ఇక్కడ ఈ మూడు సంపాదించుకున్నట్టయితే ఆ క్రమంలో సంపాదించుకోవాలి. సంపాదించుకుంటే అందరూ కూడా బాగుపడతారు. నేనేం చేశానంటే తారుమారైపోయింది. రాజు ముందు రావాలి, రాజు రాలేదు. భార్య వచ్చింది, ధనం వచ్చింది, రాజు మాత్రం రాలేదు. మంచి రాజు రాలేదు. అందువల్ల మాకు ఈ చుట్టూ వచ్చింది, మేము దుఃఖపడుతున్నాము. ఇప్పుడు మా వంతు వచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళాలి, భోజనాన్ని ఏర్పాటు చేయాలి, వాడికి నేను వేతనంగా సమర్పణ చేసుకోవాలి. అంత ఎవరినైనా పురమాయించుకోవచ్చు, ఎవరికైనా డబ్బు ఇచ్చి ఒకటి తెచ్చుకుని నువ్వు వెళ్ళవయ్యా మా మొదలన్నీ పంపించుకోవచ్చు, కానీ నా దగ్గర డబ్బు లేదు వాళ్ళకి ఇవ్వడానికి. ఇకేమీ ఉపాయం నాకు కనిపించడం లేదు. ఒక దుఃఖ సముద్రంలో ఉన్నాను. ఈ నా బంధువులందరితో కలిసి నేను వెళ్ళిపోతాను రాక్షసుడి గురించి. అతడు మమ్మల్ని అందరినీ తినేస్తాడు అని పాపం తన దుఃఖాన్ని వ్యక్తపరిచాడు. కుంతీదేవి అతడికి అభయం ఇస్తోంది. ఉపాయ ప్రతిష్టోత్ర తస్మాన్ మోక్షాయ రాక్షస. ఈ రాక్షసుడి నుంచి మీకు శాశ్వతంగా విముక్తి కలిగేటువంటి ఉపాయం నేను చెప్తాను. నాకు కనిపిస్తున్నది, మీరు గుర్తించడండి. మీకు ఒక్కడే కొడుకు, ఒకే కుమార్తె, ఇద్దరు లేరు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కానీ నీ భార్య కానీ నువ్వు కానీ ఆహారంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా. మమ పంచసుఖా బ్రహ్మన్ తేషామే కూటమిష్యతి తదర్థం బలిమాదాయ తస్య పాపస్య రక్షసః. నాకు 5 కొడుకులు ఉన్నారు, వాడిలో ఒకడు వెళ్తాడు నీ బదులు. ఎంత ఉదాత్తనం అండి. ఆహార పదార్థాన్ని తీసుకెళ్తాడు, రాక్షసుడు వెళ్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నా చేత ఇటువంటి పని చేయించడమ్మా, నా జీవితం కోసం అతిథిగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి నేను బలి చేయడమా? ఎంత పాపం ఇది! కులహీనుడు అధర్మపరుడు కూడా ఇంతటి పాపాన్ని చేయడమ్మా? ఒక బ్రాహ్మణుడు ప్రయోజనం కోసం తను కానీ తన కుమారుడు కానీ విడిచిపెట్టడం అనేది ఉచితం. అటువంటిది నా కోసం ఒక బ్రాహ్మణుడి జీవితాన్ని బలి చేయడం పాపం అమ్మా. నాకు ఏదైతే మేలు చేస్తుందో దాన్ని నేను ఎంచుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, బ్రహ్మహత్య,
ఒకవైపు. అంటే వీళ్ళు బ్రాహ్మణ రూపంలో ఉన్నారు, బ్రాహ్మణుల హత్య అవుతుంది అన్నప్పుడు బ్రహ్మహత్య అన్నాడు. ఒకవైపు బ్రహ్మహత్య, రెండో వైపు ఆత్మహత్య. ఆత్మహత్య అంటే తను తానుగా చంపుకోవటం లేదు, ఆత్మవధ, తన్ని సమర్పించుకుంటున్నాడు రాక్షసుడు. ఈ రెండింటిలో మనం బేరీజ్ వేసుకుంటే బ్రహ్మహత్య వల్ల పాపం, దాని నుంచి బయటపడేటువంటి అవకాశమే లేదు. అందువల్ల ఆత్మహత్య బుద్ధిపూర్వకంగా చేయటం లేదు, తనంతట తనుగా చంపుకోవటం లేదు, తాను ప్రాణాలు తీసుకోవటం లేదు. వాడు ఒప్పందమైంది, ఒప్పంద ప్రకారం రాక్షసుడు దగ్గరికి వెళ్తున్నాడు, ప్రాణత్యాగం చేస్తాడు. కాబట్టి ఆత్మవధనే నేను అంగీకరిస్తాను, అదే నాకు మేలు కలుగుతుంది అని ఆయన చెప్పాడు. ఈ నలుగురు నిందించేటువంటి పని చేయడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఆపత్కాలంలో ఏవైతే ధర్మాలు చెయ్యాలో అది పెద్దలందరూ చెప్పారు. కాబట్టి భార్య పుత్ర సహితంగా నేను స్వయంగా మరణిస్తాను, బ్రాహ్మణ వదిక మాత్రం నేను అంగీకరించను అని అతను చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు కుంతీదేవి అన్నది, బ్రాహ్మణులందరినీ రక్షించాలి అనేటువంటిదే నా ఉద్దేశం, అదే నా అభిప్రాయం. కాబట్టి నాకు 100 మంది కుమారులైనా సరే ఏ ఒక్కడు అనిష్టుడు కాదు. ఈ వీడంటే 100 మంది ఉన్నారు, 100 మందిలో వీడు నాకు ఇష్టం లేదు అనే అభిప్రాయం నాకు లేదు, అనే పరిస్థితి లేదు. ఈ రాక్షసుడు నా కుమారుని చంపడానికి సమర్థుడు కూడా కాదు. ఎందువల్లంటే నా కొడుకు చాలా శక్తిమంతుడు, మంత్ర సిద్ధి పొందినటువంటి వాడు, ఎంతో తేజస్సుతో ఉండేటువంటి వాడు. మీరు పంపినటువంటి భోజనాన్ని నా కుమారుడు రాక్షసుడి దగ్గర పట్టుకెళ్తాడు, రాక్షసుడి నుంచి విముక్తిని కూడా పొందుతాడు. ఇది నా నిశ్చిత అభిప్రాయము. గతంలో ఎంతోమంది రాక్షసుని నా కుమారుడు ఎదుర్కొన్నాడు, ఎంతోమంది రాక్షసులు చూశాడు, వాళ్ళందరూ చాలా బలవంతులు, వాళ్ళందరూ కూడా నా కొడుకు చేతిలో చనిపోయారు. ఇక మీరు ఈ విషయం గోప్యంగా ఉంచండి, ఎవరితో చెప్పద్దు. ఎందువల్లంటే ఈ విషయం బయటికి తెలిస్తే కొంతమంది ఉంటారు, కొంత విద్యల్ని నేర్చుకునేటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు, అంటే ఈ రాక్షసుని సంహరించడం ఎంత విద్య, ఆ విద్యల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు నా కుమారుడు వెంటాలు పడతారు. గురువుగా రాజ్యం లేకుండా ఆ విద్య మీద నేర్పకూడదు. చూడండి విషయం అక్కడ, గురువుగా రాజ్యం లేకుండా ఈ విద్యల మీద నేర్పకూడదు. ధర్మసూక్ష్మని చెప్తున్నారు. అంటే గురువుగారు ఉన్నారండి, గురువుగారు తెలుసుకున్న నేను మంత్రోపదేశం చేశానండి, నేనేదో కార్యక్రమాలు చేసానండి, హోమాలు చేశానండి, యజ్ఞాలు చేశానంటే సరిపోదు. గురువుగారు ఉన్నట్లయితే గురువుగారు అనుమతి తీసుకోవాలి. ఇది కుంతీదేవి చెప్తుంది ధర్మసూక్ష్మం. మరి ఒక ఉపదేశం ఇస్తున్నాము చేస్తున్నామంటే గురువు గారికి చెప్పాలి, గురువు గారి అనుమతి తీసుకునే ఇవ్వాలి. అంటే ఆ మంత్రం మీద అధికారం, విద్య మీద అధికారం ఎవరికి ఉంది? గురువుకు ఉంది. గురువు గారి సొత్తు అది, గురువు గారి తపోధనం అది, గురువు గారి తపశ్శక్తి అది. విద్య ద్వారా మంత్రం ద్వారా మనకు వచ్చింది, అది మనం తెలుస్తున్నామంటే గురువు గారి అనుమతి తీసుకోవాలి అని కుంతీదేవి చెప్పిన మాట. సరే, అందరూ కూడా కుంతిని గౌరవించారు. భీముడితో చెప్పింది, భీముడు తప్పకుండా వెళ్తానమ్మా అన్నాడు. అది పుత్రుడు అంటే అలా ఉండాలి. ఇంతలో భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను చేస్తానమ్మా ఈ పని అని. భీమేన ప్రతిజ్ఞాతేన భారత, ప్రతిజ్ఞ పూడాడు. ఇంతలో పాండవులు 4 వచ్చారు భిక్ష తీసుకొని. ధర్మరాజు చూశాడు భీముడిని. భీముడు మంచి ఉత్సాహంతో ఉన్నాడు, ఏదో చేయబోతున్నాడు భీముడు అని గ్రహించాడు. వెంటనే రహస్యంగా తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమిటమ్మా భీముడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు, ఏమిటి చేయబోతున్నాడు, ఏమిటి విషయం, నీ అనుమతితో చేస్తున్నాడా ఏమిటని అడిగాడు. అడిగితే మమైవ వచనాదేశ కరిష్యతి పరంతప బ్రాహ్మణార్థే మహత్పుత్రం మోక్షాయ నగరస్య. నాయన, ఈ నగరానికి ఒక మోక్షం కలిగించడం కోసం, ముక్తి కలిగించడం కోసం ఈ భీమసేనుడు నా ఆదేశం ప్రకారం ఈ పని చేస్తున్నాడయ్యా అని చెప్పింది. అది అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, అమ్మా ఇది చాలా అసాధ్యమైనటువంటి పని, తీవ్రమైనటువంటి సాహసమైనటువంటి పని అమ్మా, నువ్వెందుకు ఈ పని తలపెట్టావు? సత్పురుషుడైనటువంటి వాడు తన కుమారుణ్ణి పరీక్షించడానికి ఒప్పుకోరమ్మా అన్నాడు ధర్మరాజు. పరిత్యాగం ఈ పుత్రస్య నా ప్రశంసంతి సాధవ. వరుడు యొక్క కుమారుడి కోసము, ఇతరుల కుమారుడి కోసం
నీ సొంత కొడుకుని బలి పెట్టాలనుకున్నావా నువ్వు? ఈ నువ్వు ఏదైతే పుత్రత్యాగం చేస్తున్నావో ఇది లోకానికి వేదానికి విరుద్ధమైన పని కాదా అని అడిగాడు ధర్మరాజు గారు. అని ఇప్పుడు మరో విషయం చెప్తున్నాను. మనం ఎవరి బలపరాక్రమల మీద ఆధారపడి ఉన్నాం ఇంతవరకు? భీముడి మీద. ఆ లాక్షాగృహం నుంచి ఎలా బయటపడ్డాము? భీముడి వల్ల. ఎలా సుఖంగా నిద్రపోతున్నాం? భీముడు ఉన్నాడులే, చూసుకుంటాడు, మన రక్షణకి ఏమీ ఇబ్బంది ఉండదు అని నిర్భయంగా పడుకుంటున్నాం. మన రాజ్యాన్ని ఆ నీచులు కౌరవులు అపహరించారు. ఆ రాజ్యం మళ్ళీ పొందాలనుకుంటున్నాం. దేని ఆధారం మీద? భీముడు బలం ఆధారం. ఎందువల్లంటే భీముడు అసామాన్య పరాక్రమం ఉన్నటువంటి వాడు. అతడి యొక్క బలాన్ని తలుచుకునే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా నిద్రపోవటం లేదు రాత్రులు. అమ్మో భీముడు ఎప్పుడు చంపేస్తాడో, భీముడిని ఎలా గెలవాలి అనే బెండతోటి వాళ్ళు నిద్ర పట్టడం లేదు. వాళ్ళందరూ కూడా, శకుని అందరూ కూడా. ఇటువంటి భీముడిని మనము అలా పంపించడము ఎంతవరకు శ్రేయస్కరము? నీ ఆలోచన సరిగ్గానే పనిచేస్తుందా? బుద్ధి బాగా పనిచేస్తున్నదా అని అడిగాడు ధర్మరాజు గారు. ఎన్ని కష్టాల్లో ఉన్నావు కదా, సరిగ్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు. కుంతి అంటోంది, యుధిష్ఠిర సంతాప త్వయాకార్యో వృకోదరే నచాయం బుద్ధిగౌర్యదాతు వ్యవసాయ కృతోమయ. నాయన, భీముడి విషయంలో నువ్వు బాధపడక్కర్లేదయ్యా. నేనేదైతే ప్రయత్నం చేస్తున్నానో ఇది తెలివి తక్కువతనం కాదు సుమా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నేను. ఈ బ్రాహ్మణ ఇంట్లో మనం ఉంటున్నామయ్యా, చాలా సుఖంగా బతుకుతున్నాము. దుర్యోధనుడి తెలియకుండా ఉన్నాం, ఇక్కడ క్రోధము అవి లేకుండా ఉన్నాము, గౌరవంగా ఉన్నాము. ఆ బ్రాహ్మణుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పనికి పూనుకున్నాను. ఏతావావేవ పురుష కృతం యస్మిన్ నశ్యతి. ఎవడు మానవుడు నశించిపోయినటువంటి ఉపకారం చెయ్యాలట. యస్మిన్ నశ్యతి, ఏదైతే నశించిపోయినటువంటి ఉపకారం చేస్తాడో అటువంటి వాడే మానవుడు. నిర్వచనం, మానవుడు నిర్వచనం. ఇందాక మనం నిర్వచనం చెప్పుకున్నాం, ఇప్పుడు మరో నిర్వచనం వచ్చేది. అంటే మనం పొందిన ఉపకారానికంటే ఎక్కువ ప్రత్యుపకారం చేసిన వాడు మానవుడు అని అక్కడ చెప్పారు కుంతీదేవి. ఇప్పుడు చెప్తున్నది, మనం ఉపకారం పొందిన తర్వాత నశించిపోయినటువంటి ప్రత్యుపకారం చేస్తాడే వాడే మానవుడు. ఈ లక్షణాలు లేనివాడు మానవుడు కాదు, వాడు దానవుడు. మానవత్వం పోయింది, మానవుడు కాదు వాడు. మానవుడు అని పిలిపించుకునే అర్హత పోతుంది వాడు. ఇది మహాభారతంలో కుంతీదేవి ద్వారా వ్యాసుడు వారు చెప్పించిన మాట. యావశ్చ తుర్యాదన్యోస్య తుర్యా బహుగుణం తతః. ఉపకారాన్ని పొందినవాడు ఏం చెయ్యాలంటే ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చెయ్యాలి. దృష్ట్యా భీమస్య విక్రాంతం తదా చతుర్గృహే మహత్తో హిడింబస్య ప్రదాక్షైవం విశ్వాసో మే వృకోదరే. భీముడి పరాక్రమం చూశాను కదయ్యా నేను. లక్కంటిలో ఎంత పని చేశాడు, హిడింబుని ఎలా సంహరించాడు. నా మీద బాగా, నాకు భీముడి మీద బాగా నమ్మకం ఉందయ్యా. 10,000 ఏనుగులు బలం ఉన్నటువంటి వాడు భీముడు. ఏనుగుల్లో ఉన్నారు మీ అందరూ కూడా. వీళ్ళేమో సామాన్యంగా పిట్టల్లా ఉంటారా? ఏనుగుల్లో ఉన్నారు 4 పాండవులు. ఆ ఏనుగుల్లో ఉన్నటువంటి పాండవులు 4 అమ్మగారిని మోసాడంటే అతను ఎన్ని ఏనుగుల బలం ఉంది? 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు. అటువంటి భీమసేనుడితో సమానమైన వాడు మరో లేడయ్యా. వజ్రపాయనటువంటి ఇంద్రుడు వచ్చినప్పుడు కూడా వజ్రాయుధం పట్టుకొని ఇంద్రుడితో కూడా సమానంగా యుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాడు భీముడు అని. పుట్టిన వెంటనే ఒకసారి ఏమైందో తెలిసినా చూసారా, భీముడు పుట్టాడు వెంటనే నా ఒళ్ళోంచి జారిపోయాడు, పర్వతం మీద పడిపోయాడు. ఆశ్చర్యం, అతడికి ఏమీ అవ్వలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బండ రాయి ఏదైతే ఉందో అది మొత్తం ముగ్గు అయిపోయింది. ఇవన్నీ ఆలోచించి భీముడి యొక్క బలాన్ని అంచనా వేసుకొని
బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయాలి అంటే మొదటిది బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయాలి. రెండవది భీముడు యొక్క బలపరాక్రమాలన్నీ అంచనా వేసింది. వేసి అప్పుడు ఈ నిశ్చయానికి వచ్చానయ్యా, ఇది లోభం వల్ల చెయ్యలేదు, అజ్ఞానంతో చెయ్యలేదు, భ్రాంతి వల్ల చెయ్యలేదు, బుద్ధిపూర్వం ధర్మస్య వ్యవసాయ కృతోమయ, ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ పని చేయడం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయడం, రెండోది ధర్మాచరణ. ఇది ధర్మాచరణ అంటే. ఏం ధర్మాచరణ? వాస్తవంగా వీళ్ళు క్షత్రియులు. క్షత్రుడి యొక్క ధర్మము ప్రజారక్షణ, ప్రజా సంరక్షణ, బ్రాహ్మణ సంరక్షణ, బ్రాహ్మణ రక్షణ. అందువల్ల బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియ ధర్మం ఉంది కదా, ఆ ధర్మపాలన చేస్తూ ఈ బ్రాహ్మణుని, ఆ నగరాన్ని, ఆ బకుడికి పాలన నుంచి రక్షించడము. రెండోది బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయడం అని చెప్తోంది ఇక్కడ. క్షత్రియ శుభాలు నోటాం అప్నుయాతిథి మే మతి. ఏ క్షత్రుడు అయితే శుభప్రదమైనటువంటి లోటాన్ని పొందాలో అటువంటి వాడు ఏం చేయాలి? బ్రాహ్మణుడికి అవసరమైనటువంటి ప్రయోజనాన్ని సమకూర్చాలి. అటువంటి క్షత్రియుడు ఉత్తమమైనటువంటి శుభప్రదమైన లోటాన్ని పొందుతాడు. ఒక క్షత్రియుడు మరొక క్షత్రియుడి యొక్క ప్రాణాలు రక్షిస్తే ఈ లోకంలోనే పరలోకంలో కీర్తి వస్తుంది. బ్రాహ్మణుడికి ఉపకారం చేస్తే శుభప్రదమైన లోకాలన్నీ కలుగుతాయి. ఈ రకంగా చెప్పింది. ఇదే విషయం నాకు గతంలో వ్యాసుడు వారు చెప్పారయ్యా ఈ విషయము అనే విషయం తెలియజేసింది. అప్పుడు ధర్మరాజు, అమ్మా, ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖంలో ఉన్నాడు, అతని పట్ల నువ్వు చాలా దయాగుణంతో ఈ పని చేస్తున్నావు, చాలా చక్కగా ఉందమ్మా. నీ దయని పొందినటువంటి బ్రాహ్మణుడు నీ రక్షించడం కోసం భీమసేనుడు వెళ్తాడు, ఆ రాక్షసుడిని సంహరిస్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, ఇది నిజమమ్మా అని చెప్పాడు. చెప్పింది. అయితే ఈ విషయము ఊర్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చేయించాలి. దీనికి అనుగుణంగా నువ్వు బ్రాహ్మణుడితో మాట్లాడు, అతనికి ఈ విషయం అర్థమయ్యే విధంగా చెప్పవలసింది అని చెప్పి కోరితే కుంతీదేవి లోపలికి వెళ్ళింది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో సభ్యులందరినీ ఓదార్చింది. ఆ రాత్రి కొంత గడిచిన తర్వాత భీమసేనుడు ఆహారాన్ని తీసుకుని ఆ రాక్షసుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఆ రాక్షసుడు ఏ వనంలో ఉన్నాడో వనం దగ్గరికి వెళ్ళాడు. శుభ్రంగా భీముడు ఆ తీసుకెళ్ళిన ఆహారం తింటున్నాడు. రాక్షసుడిని పేరు పెట్టి పిలిచాడు. వాడు చూశాడు రాక్షసుడు. భీముడి యొక్క పిలుపు విన్నాడు. కోపంతో వచ్చాడు. వాడు చాలా పెద్ద శరీరంతో ఉన్నాడు, వేగంగా వస్తున్నాడు. వాడు నడుస్తుంటే భూమి బద్దలైపోతుందా అన్నట్టుగా ఉందిట. భయంకరమైన ఆకారంతో ఉన్నాడు. వాడి నోరు ఎలా ఉందంటే చెవులు దాకా వ్యాపించి ఉందిట. చెవులు ఎలా ఉన్నాయి? మేకుల్లా ఉన్నాయట. ఈ కనుబొమ్మలతో ఏంటంటే 3 శిఖరాలని వాడు విరిచేలా ఉన్నాడు. వాడు కోపంతో వాడి పెదవులు కొనుక్కుంటూ వస్తున్నాడు. తన ఆహారాన్ని తినేస్తున్నాడు భీముడు ఇక్కడ. అది చూశాడు. చూసి చాలా కోపంతో అన్నాడు, కోయవన్న విధం బొట్టే మదర్థము పటల్పితం పశ్యతో మమ దుర్బుద్ధి ఈయాసు యమసాధనం. ఎవడరా నువ్వు నా కోసం తెచ్చిన ఆహారాన్ని తినేస్తున్నావు? నేను చూస్తుండగానే ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను నిన్ను అన్నాడు. భీముడు మాటలు విన్నాడు. ఒక్కసారి నవ్వాడు, కానీ ఏం పట్టించుకోలేదు. ఇటు ముఠం తిప్పుతున్నాడు, శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. వాడికి మరింత కోపం పెరుగుతోంది. భీముడు వైపు వచ్చాడు. వాడు ఎలా ముందుకు వస్తున్నా భీముడు భోజనం చేస్తున్నాడు. వాడు వచ్చి ఏం చేశాడంటే గట్టిగా 2 చేతులు బిగించి వీపు మీద బుద్ధి గుద్దాడు భీముడికి. భీముడికి ఏమీ అవ్వలేదు. బుద్ధినా సరే భీముడు ఇంకా భోజనం మానలేదు. శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. అటువైపు చూడలేదు కూడా, వాడిని పట్టించుకోలేదు. ఇంతలో వాడు ఒక పెద్ద చెట్టుని పకిలించి భీమసేనుడి మీదకి పర్యటకు వస్తున్నాడు. ఇంతలో భీముడు మొత్తం ఆహారం భోజనం చేశాడు. నిశ్శేషంగా శుభ్రంగా నీళ్లు తాగాడు. కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కొని అప్పుడు యుద్ధరంగంలో నిలబడ్డాడు. వాడు ఒక చెట్టుని విసిరాడు బకుడు. భీముడు దాన్ని ఎడం చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా నవ్వాడు. వాడు ఎన్నో
చెట్లు విసిరాడు భీముడి మీదకి. భీముడు కూడా చాలా చెట్లు రాక్షసుల మీదకి విసిరాడు. ఈ రకంగా నరశ్రేష్ఠుడైనటువంటి భీముడికి రాక్షస శ్రేష్ఠుడైన భటుడికి ఒక గొప్ప వృక్ష యుద్ధం జరిగింది అన్నారు. తద్వృక్ష యుద్ధం, వృక్షాలతో యుద్ధం జరిగింది. అనుయుద్ధం అంటాం కదా, అనుయుద్ధం అని బాణయుద్ధం అని. అలాగా ఇక్కడ వృక్షాలతో యుద్ధం జరిగింది. భటుడు తన పేరు చెప్పుకుంటూ భీముడి మీదకి వస్తున్నాడు, బాహువులతో గట్టిగా పట్టుకున్నాడు. భీముడు వాడిని గట్టిగా కౌగిలించుకొని వాడిని అవయవాలు విరవడం మొదలుపెట్టాడు. భీముడు వాడిని లాగుతున్నాడు, వాడు భీముడిని లాగుతున్నాడు. భూమి తప్పిస్తోంది. ఉన్న చెట్లన్నీ కూడా నుగ్గు నుగ్గు అయిపోయాయి వీళ్ళ యుద్ధంతో. భీముడు మోటాలతో వాడి నడుము విరిచేశాడు. కుడి చేత్తో కంఠాన్ని పట్టుకున్నాడు, ఎడమ చేత్తో కటివస్త్రాన్ని పట్టుకున్నాడు. రెండుగా విరిచేశాడు వాటిని. విరిచిన తర్వాత ముక్కలు ముక్కలుగా విరవబడుతున్నది వాడి దేహం అంతా కూడా. ఆ ముఖం నుంచి రక్తం బయటపడుతోంది. ఆ సమయంలో భీముడు గట్టిగా అరుస్తూ ఒక పర్వతంలా విరుచుకుపడిపోయాడు. వాడిని విసిరి కొట్టాడు. విసిరి కొట్టడంతో వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వాడు ఆర్తనాదం చేశాడు చనిపోతూ. అది విన్నటువంటి వాడి అనుచరులందరూ వచ్చారు అక్కడికి. చూసి అక్కడి నుంచి వాళ్ళు పలాయనం చిత్రించారు, పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భీముడు అన్నాడు వాళ్ళతోటి, ఓదార్చాడు, మీరేం భయపడకండి, నేను వీణ్ణే సంహరించాలి, మిమ్మల్ని ఏమి చెయ్యను నేను, మీరు క్షేమంగా ఉండండి. అయితే ఒక నియమం మాత్రం మీరు పెడుతున్నాను ఇవాళ, మీరు ఆ నియమానికి కట్టుబడి ఉండాలి. ఏమిటా నియమం అంటే, మీరు ఇక మీదట మనుషులెవరిని కూడా చంపకూడదు, మనుషులెవరిని కూడా హింసించకూడదు. ఒకవేళ మనుషుల్ని కనుక హింసించినట్లయితే వీడికి అయితే ఏమైందో మీకు కూడా అదే గడిపడుతుంది అని హెచ్చరిక చేశాడు. వెంటనే వాళ్ళ రాక్షసులు తప్పకుండాను మీరు చెప్పినట్టే చేస్తాము, ఇక మనుషుల జోలికి వెళ్ళం మేము అని అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. అక్కడి నుంచి వాళ్ళంతా సౌమ్యులు అయిపోయారు, రాక్షసత్వం వదిలేశారు, సౌమ్య స్వభావంతో ఉంటున్నారు. వాడి శవాన్ని తీసుకొచ్చాడు భీముడు. తీసుకొచ్చి నగర ద్వారం ముందు పెట్టేశాడు. ఎవరికి కనపడకుండా, ఎవరూ చూడలేదు, ఎవరికి కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భటుడు చనిపోయాడో ఈ బంధువులందరూ కూడా, వాడి బంధువులందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ చెట్టుకోరు పుట్టకోరు వాలిపోయారు. భీముడు ఆ బ్రాహ్మణ గృహంలోకి వచ్చాడు. ధర్మరాజు గారి చెప్పాడు జరిగిన విషయం అంతా కూడా. ఇదంతా తెల్లవారిపోయింది. ఈ లోపున ఇదంతా రాత్రి అయింది. రాత్రి కొంత అయిన తర్వాత భీముడు వెళ్ళాడు. తెల్లవారేసరికి అన్నీ అయిపోయాయి. తెల్లవారేసరికి అక్కడ వాడి చచ్చిన శవం పడింది అక్కడ. తెల్లారిన తర్వాత ప్రజలందరూ వచ్చారు, చూశారు. వాడు అలా పడి ఉన్నాడు. పర్వతంతో సమానమైన ఆకారంతో ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. ఆనందం కలిగింది అందరికీ కూడా. ఇంకా చూసిన వాళ్ళు వెళ్ళి ఆ ఏడచక్రాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పారు. ఆ నగరంలో ఉన్నటువంటి పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ వచ్చారు, చూస్తున్నారు. మనుషులు ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యలేరే, ఎవరు చేశారా అని అనుకున్నారు. అని అప్పుడు వారి ఇష్టదైవాలకు వాళ్ళందరూ పూజలు చేశారు. దేవతా నిత్యయాన్ చతురు సర్వయేవ విషాంపతే. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈరోజు ఎవరి వంతు, భటుడి దగ్గరికి వెళ్ళవలసిన వంతు ఎవరిది అని ఆలోచించారు. ఈ బ్రాహ్మణుడిది అని తెలిసింది. వెంటనే బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. వచ్చి ప్రశ్న అడిగారు, ఏమయ్యా ఇవాళ నీ వంతు కదా, ఏమిటి విషయమో అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, ఈ పాండవుల రహస్యం అలా ఉంచాలి, మా ఇంట్లోనే ఉన్నారు, అతనే వెళ్ళడం చెప్పకూడదు, ముందే చెప్పారు. కుంతి చెప్పింది, ధర్మరాజు చెప్పిన విషయం ప్రకారం. అందువల్ల ఆ విషయం బయటకు పెట్టకుండా ఆజ్ఞాపితం మామసనే మృదంతం సాబంధుభి దదర్శ బ్రాహ్మణ చర్చిత్తు మంత్రసిద్ధో మహామనాహ. నేను ఈ భక్తుడి దగ్గరికి ఆహారంగా వెళ్ళాలి అని ఆజ్ఞాపించారు నన్ను. నేను ఆ దుఃఖంతో ఏడుస్తున్నాను, నా కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నాం. ఆ సమయంలో చాలా గొప్ప మనసు ఉన్నటువంటి, పెద్ద మనసు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన మంత్రసిద్ధి కలవాడు. ఆయన నన్ను అడిగాడు, పరిప్రక్ష సమాం సర్వం
పరిక్షేషం పురస్సచ అబ్రవీత్ బ్రాహ్మణ శ్రేష్ఠ విశ్వాస్య ప్రసన్నివ. నాకు నా కుటుంబానికి నగరానికి ఏర్పడిన కష్టం గురించి తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని ప్రాపశిష్యామ్యహం తస్మే అన్నమేదత్ దురాత్మనే మన్నిమిత్తం భయం చాపి నా కార్యం ఇది చాప్రవీత్. నేను ఈ అన్నాన్ని ఆ దుర్మార్గుడైన భటుడి దగ్గర తీసుకువెళ్తాను, మీరేమీ భయపడవలసిన పని లేదు అని ఆ మంత్రసిద్ధి ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఈ అన్నాన్ని అందరికీ తీసుకువెళ్ళాడు. అతడే మనకందరికీ ఈ లోకానికి శ్రేయస్సు చేసేటువంటి పని చేసి ఉంటాడు. తేన రుణం భవేదత్తు కర్మ లోటయితం కృతం. లోటయితం కోసం అతడే ఈ పని చేసి ఉంటాడు, ఇందులో ఏమి సందేహం లేదని బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. తతస్తే బ్రాహ్మణ సర్వే క్షత్రియాచ సుస్మితా వైశ్య శూద్రాచ శత్రు బ్రహ్మహం తదా. ఆ నగరంలో ఉన్నటువంటి చాతుర్వర్ణాల వారు చూడా చాలా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు, ఉత్సవం చేసుకున్నారు. ఈ భటుడు నుంచి మనకి ఇవాళ ముక్తి కలిగింది అని ఉత్సవం చేసుకున్నారు. ఆ నగరంలో ఉన్న వాళ్ళే కాదు, ఆ పల్లెలో నివసించేటువంటి జనం కూడా అందరూ వచ్చారు నగరానికి. చాలా ఆశ్చర్యంగా వీడు చంపబడ్డాడు, ఎవరో మహాత్ముడు వీడిని సంహరించారు, మనకి ముక్తిని ప్రసాదించారు అని సంతోషంతో వారు కూడా అందరూ ఉత్సవం చేసుకున్నారు. అందరూ ఉత్సవం చేసుకుంటున్నారు. పాండవులు మాత్రం ఇంట్లోంచి బయటికి రాలేదు. వారింట్లో వాళ్ళు చేయవలసిన పనిని చేసేసారు. చేసిన తర్వాత వారింట్లోనే వాళ్ళు ఉండిపోయారు. ఈ తర్వాత ఏమి చేశారయ్యా పాండవులు? భకుడు సంహారం అయిన తర్వాత పాండవులు ఏం చేశారంటే తత్రేవ యవసన్ రాజన్ నేత్య భగరాక్షసం అధీయాన పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే. ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే ఉంటున్నారు. పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తున్నారు పాండవులు. అంటే ఉపనిషత్తులు, వేదము, వేదాంగము, నీతి శాస్త్రము నిరంతరము అధ్యయనం చేసేటువంటి పుణ్యకర్మ పాండవులు చేస్తూ ఉంటారు. అందుకే వారంత సద్గుణ సంపన్నులు, సకల ధర్మశాస్త్ర విషయాలు కూడా తెలిసినటువంటి మహనీయులు. ముఖ్యంగా ధర్మరాజు ధర్మశాస్త్రాలలో ఆయనకున్నంతటువంటి ప్రజ్ఞ చెప్పడానికి కూడా సాధ్యం కానటువంటిది. ఆ రకంగా ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ నివసిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమచ్చ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రినః అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మండలం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. సర్వం